హుండాయ్ ఎక్సెంట్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది మైలేజ్ పర్పస్ బాగుంటుంది. డిక్కీ స్పేస్‌కు, లాంగ్ జర్నీకి అంటే తక్కువ బడ్జెట్‌లోనే మీకు 3,50,000 లేదా 4,00,000 అండర్‌లో చూసే వాళ్ళకైతే సెడాన్ వెహికల్‌లో అయితే ఎక్సెంట్ వెహికల్ చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ అండి. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. అంటే పెట్రోల్‌కు, డీజిల్‌కు చాలా ఇది ఉంటుంది. ఈ వెహికల్‌కు సంబంధించి పెట్రోల్‌లోనే ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుందని నాకు తెలుసు. అంటే చాలామంది కస్టమర్లు చెప్తుంటే నేను విన్నాను. సో ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్. 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. జస్ట్ ఓన్లీ 64,000 మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అంటే 3,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 3,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇక్కడ ఇది వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ ఎక్సెంట్ కార్ సార్. ఇది వచ్చేసి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న వెహికల్. ప్రజెంట్ సెడాన్ వెహికల్ అంటే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ ప్రిఫర్ చేస్తున్నారు. మన దగ్గర అయితే దాదాపు 4-5 కార్స్ అయితే ఎక్సెంట్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2014 మోడల్. ఎస్ఓ ఆప్షనల్ అండి. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 87,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అంతా కండిషన్ అయితే చాలా బాగుంది సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000, 4,20,000 లేదా 4,30,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకో ఎక్సెంట్ వెహికల్ ఉందండి. సేమ్ కలర్లో, అజురా గ్రే కలర్లో ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి ఎస్ వేరియంట్ అండి. 2015 మోడల్ అండి. 2015 మోడల్. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వెహికల్ అంతా కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000 అండి. 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్ కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి. 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ అండి. టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు వెహికల్ అంతా కండిషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. 2016 అండి. 2016 మోడల్. చాలామంది క్రెటా వెహికల్లో బ్లాక్ కలర్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది, అఫిషియల్గా ఉంటుంది వెహికల్. ఇది వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ వచ్చేసి 2-3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్రెటా వెహికల్స్లో. సో ఇది తక్కువ బడ్జెట్లో చాలామంది చూస్తుంటారు కాబట్టి ఇది 2016 మోడల్ అండి. 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఎస్ఎక్స్ టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 8,40,000 లేదా 8,50,000 అండి. 8,30,000 నుండి 8,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ప్రజెంట్ అయితే 890 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మనం ఏదైతే ప్రైస్ చెప్తున్నామో అప్రాక్సిమేట్గా మనం ఇంకా సెల్లర్తో మాట్లాడలేదు కాబట్టి మనకు నియర్ బై అనేది మోస్ట్లీ 98% మనకి ఎంతవరకు రావచ్చు మేము అంతా కూడా చెప్పేస్తున్నాం మీకు ప్రైజెస్ కూడా. ఇది వచ్చేసి దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 8,30,000 లేదా 8,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి. 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుందన్నమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అంటే కండిషన్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్. ఇది వచ్చేసి ఇందులో మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ వెహికల్లో సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అండి. దాదాపుగా 12,50,000 బడ్జెట్లో మేబీ ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 13.5 చెప్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని కండిషన్ చూసుకున్న తర్వాత మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 12,50,000 బడ్జెట్లో అయితే మనం కస్టమర్తో మాట్లాడొచ్చండి. సార్ ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ 18 వెహికల్ సార్. ఈ గ్రాండ్ 18లో అరౌండ్ మన దగ్గర దాదాపు 8-9 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి మనం చేయడానికి కారణం ఏంటంటే 2015 మోడల్ సార్. ఇది 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా ఆప్షనల్ అండి. ఆస్ట్రా ఆప్షనల్ అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. సో జస్ట్ ఓన్లీ ఆస్ట్రాలో వచ్చేసి ఈ మోడల్లో వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్, పుష్ స్టార్ట్ బటన్ ఇవన్నీ ఇంతకుముందు అయితే లేవు. ఇది ఆస్ట్రా ఆప్షనల్ కాబట్టి అందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, పుష్ స్టార్ట్ బటన్ కానీ, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, బ్యాక్ వైపర్, అలై వీల్స్, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్ ఉంటాయండి. అంటే తక్కువ బడ్జెట్లో అరౌండ్ 4,00,000 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే కన్నా మనకి ఇవన్నీ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ గ్రాండ్ 18 ఇది ద బెస్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ ఆస్ట్రా ఆప్షనల్ టోటల్ టాప్ ఎండ్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పాసిబుల్ ఉంటే 390 వరకు కూడా మనం ట్రై చేసే అవకాశం ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మళ్ళీ తర్వాత కస్టమర్తో మాట్లాడిస్తాం. వచ్చిందంటే 3,90,000 కూడా మేము ట్రై చేసే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే హుండాయ్ ఇయాన్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు చిన్న ఫ్యామిలీ కంటే 4 మెంబర్స్కు అంటే బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే ఇంకా ఏంటంటే మనకు మైలేజ్ పరంగా చూసే వాళ్ళకు మోడల్ కూడా కొంచెం బెటర్గా ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇయాన్ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 అండి. 2013 మోడల్.
ఇది వచ్చేసి మైలేజ్ కూడా మనం 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 220 లేదా 230 అంటే 2,20,000 లేదా 2,30,000 వరకు మన కస్టమర్తో మాట్లాడొచ్చు. గ్రే కలర్లో ఉందండి వెహికల్. చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. హుండై ఇయాన్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు ఇయర్ 2015 మోడల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ వెహికల్. ఇది వచ్చేసి డ్రైవ్ వచ్చేసి లెస్ డ్రైవ్ అండి. ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000 అండి. 3,30,000 లేదా 3,40,000. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడలు. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30 లేదా 3,40 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నమే చేస్తాం. పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ విండోస్ ఉంటాయండి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. హుండై ఎలైట్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ నుంచి ఈ షేప్ ఉంటుంది. 20 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఆల్మోస్ట్ అంతా సేమ్గా ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్తో ఇక్కడ వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 లేదా 5,30,000. ఈవెన్ మనం 5,20,000 కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై ఎలైట్ సార్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. టాప్ మోడల్. అందులో డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ పెట్రోల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు దాదాపుగా 5,60,000 లేదా 5,70,000, 5,60,000 లేదా 5,70,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంకో వెహికల్ ఉంది చూడండి. ఈ వెహికల్ వచ్చేసి డీటెయిల్స్ ఏంటంటే 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందాక చెప్పిన 2-3 కార్స్ ఎలైటెడ్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది 2015 మోడల్ అండి. ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ డీజిల్ వెహికల్, 68,000 డ్రైవ్ అయిన వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా చెప్తున్నానండి 560 లేదా 570, 5,70,000, 5,60,000 లేదా 5,70,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి.